గాయత్రికి రమేష్ పెళ్లి చేసుకుందామనగానే విసుగ్గా అనిపించింది. పదే పదే పెళ్లి మాట ఎత్తుతాడే అనుకుంది చిరాకుగా. సరదాగా కొంతకాలం లవర్స్‌లాగా సినిమాలు, షికార్లు తిరుగుతూ మధ్య మధ్య కౌగిలింతలు, ముద్దులతో ఎంజాయ్ చేశాక పెళ్లి చేసుకుంటే మజా ఉంటుంది. ఇతను ప్రారంభంలోనే పెళ్లి పెళ్లి అని మొదలుపెట్టాడు. ఇదేం మనిషి అనిపించింది. ఎట్లనో బతుకుదాం. నేను మా అమ్మనడిగి తెస్తా పైసలు. నువ్వేం ఫికర్ చెయ్యకు. మనం ఏడికన్నా పోదాం. ఎక్కడికి? ఆశ్చర్యంగా చూసింది. ఎక్కడో చూద్దాం. ముందు ఈ ఊర్లకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాక చూద్దాం. నేను రాను. నాకు భయం. వణికిపోతూ అంది. భయం లేదు ఏం లేదు. నాతోని వస్తున్నావు గంతే మొండిగా అన్నాడు. రాను. గబల్న కూర్చున్న దగ్గర్నుంచి లేచింది. ఆమె చేయి పట్టుకొని లాగి కూర్చోబెడుతూ అన్నాడు. నువ్వు రాకుంటే తొలకబోతా. వదులు నా చెయ్యి. నేను రాను. చెయ్యి లాక్కుంటూ అంది. వదలా. నువ్వు రావాలే. వస్తున్నావు. నీకు పిచ్చి పట్టిందా? వదులు. అందరూ చూస్తున్నారు. వదులు. ఒక్క వెదిలింపుతో చెయ్యి లాక్కుంది. రమేష్ తను కూడా లేచి నిలబడి బతిమాలుతూ అన్నాడు. నువ్వు లేకుంటే నేను బతకలేను గాయత్రి. నాకు నువ్వు కావాలే. ఈడ ఉంటే మన పెద్దోళ్ళు మనలను కలవనీయరు. ఏడికన్నా పోయి హ్యాపీగా ఉందాము. నా మాట విను. అతనలా బతిమాలుతూ ఉంటే గాయత్రికి జాలేసింది. రమేష్ అంటే తనకి ఇష్టమే. కానీ అప్పుడే పెళ్లి అంటే చిరాకు పడుతుంది. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నా చదువు పూర్తి కావాలి. నేను జాబ్ చెయ్యాలి. అయినా అలా ఇంట్లో చెప్పకుండా పారిపోవడం అంటే నాకు భయం. నీతో వచ్చాక నువ్వు నన్ను వదిలేస్తే నిన్ను వదులుతానా? గట్ల అనకు. సచ్చిందాకా వదలా. నిన్ను నేను చదివిస్తా. నీకెంత కావాలంటే అంత చదువుకో. గాయత్రికి అతని మాటల్లో నిజాయితీ కనిపించింది. నిజంగానా? అంది మెరిసే కళ్ళతో. ప్రామిస్ అన్నాడు. ఏమో వదిలేస్తే? అరే! సమాజ్ కాదా? వదలా అన్నా కదా! నిన్ను లవ్ చేస్తున్నా. పెళ్లి చేసుకుంటా. అతని కళ్ళల్లోంచి చూసింది. తన మీద బోలెడంత ప్రేమ కనిపించింది. నిజంగా ప్రేమిస్తున్నాడు రమేష్ తనని. అందుకేగా 10 రోజుల నుంచి నాన్న కాపలా కాస్తున్నా తనే ధైర్యం చేసి ఇక్కడ కలుసుకునేలా ఏర్పాటు చేశాడు. పాపం వాచ్‌మెన్‌తో తిట్లు కూడా తిన్నాడు తన కోసం. రమేష్ అన్నట్టు ఇలాగే అయితే ఇంక ఇద్దరు కలుసుకునే అవకాశం ఉండదు. విడిపోవడమే. గాయత్రికి ఆ మాట అనుకుంటూనే ఎలాగో అనిపించింది. రమేష్ తనని ప్రాణంగా ప్రేమిస్తున్న రమేష్, తనని గోల్కొండ తీసుకువెళ్ళిన రమేష్, తనకి మంచి మంచి గిఫ్టులు ఇచ్చే రమేష్, సరదాగా కబుర్లు చెప్పే రమేష్, ఇతన్ని వదిలి ఎలా బతకడం? చదివిస్తా అంటున్నాడు. ప్రాణంగా చూసుకుంటా అంటున్నాడు. కానీ అతనితో వెళ్తే సినిమాల్లో చూపించినట్టుగా కొంతకాలం తర్వాత తనని వదిలేస్తే మళ్ళీ తను ఎక్కడికి వెళ్తుంది? హుహు. అలా వదలడు. తన ఇంట్లో కంటే ఎక్కువ సుఖంగా ఉండొచ్చు ఇతనితో. గాయత్రి ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. ఏం ఆలోచిస్తున్నావు గాయత్రి? చెప్తున్నా విను. ఈడనే ఉంటే మనం ఎన్నటికీ ఇట్లనే ఉండాలే. నువ్వు నీ ఇంట్ల, నేను నా ఇంట్ల. మీ అమ్మా నాన్న నీకు వేరే వానితోని పెళ్లి చేస్తారు. వచ్చేతోడు ఏసొంతోడో, తాగుబోతో అయితే నీ లైఫ్ ఖరాబు. నాకు తాగే అలవాటు లేదు. నిన్ను మంచిగా చూసుకుంటా. రేపు రాత్రి నీ బట్టలు, బుక్స్ తీసుకొని వచ్చెయ్. ఈడనే వెయిట్ చేస్తా. కొంచెం ఆశగా, మరి కొంచెం దీనగా చూసింది గాయత్రి. నాకు భయం వేస్తుంది రమేష్. అసలు ఎలా బయటికి రాను? నా బట్టలు, నా పుస్తకాలు తీసుకొని ఎవరు చూడకుండా ఇంట్లో నుంచి రావడమే. పైగా అమ్మ, నాన్న, అన్నయ్యని వదిలి ఎలా రాను? నా వల్ల కాదు.
అయితే నేను ట్యాంక్ బండ్‌లో దూకుతా బెదిరింపుగా అన్నాడు. భయంగా అతని చెయ్యి పట్టుకొని అలా అనకు అంది. మరి చెప్పు వస్తావా? రావా? ఎలా? ఇప్పుడు ఎట్లా వచ్చినావో అట్లానే నిస్సహాయంగా చూసింది. చెప్పు వస్తావా? నాక్కొంచెం టైమివ్వు. మరి రేపే అంటే ఎలా? 4 రోజులు ఆగుదాం. సరే 4 రోజులు అంటున్నావు కదా! ఓకే. రాకుంటే చూడు ట్యాంక్ బండ్‌లో దూకి సూసైడ్ చేసుకుంటా. అతని వైపు చూసింది. అతని కళ్ళల్లో పట్టుదల, మొండితనం తప్పకుండా అన్నంత పని చేస్తాడు అనేలా ఉంది. తల ఆడించింది అప్రయత్నంగా. అతని కళ్ళు మెరిసాయి. నాకెరకే నీకు నేనంటే లవ్వు అన్నాడు. అయితే గాయత్రి అనుకున్నట్టు 4 రోజులు గడవకుండానే ఉపద్రవం వచ్చి పడింది. అప్పటికే ఆమె కదలికల మీద నిఘా పెట్టిన కోటేశ్వరరావుకి గాయత్రి కాలేజీ నుంచి ఎటో వెళ్ళిందన్న విషయం తెలిసిపోయింది. చూచాయగా ముందు రోజే గాయత్రి అప్పుడప్పుడు కాలేజెక్కొట్టి ఎక్కడికో వెళ్తుందని రోజూ ఆమెతో కలిసి ఇంటికి వెళ్ళే నీరజ ద్వారా తెలిసింది. నీరజ ఇల్లు గాయత్రి ఇంటికి వెళ్ళే దారిలోనే ఉండటంతో రమేష్ పరిచయం అయిందాకా ఇద్దరూ కలిసే ఇంటికి వెళ్ళేవాళ్ళు. కానీ రమేష్‌తో పరిచయమయ్యాక ఇందిర పార్కులో అతనితో కలిసి చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, అతనితో కలిసి చెట్టాపట్టాలేసుకొని గోల్కొండ వెళ్ళడం, ఈ మధురానుభూతులు అలవాటయ్యాక గాయత్రి నీరజని అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. గాయత్రి అకస్మాత్తుగా అలా మారిపోవడం నీరజకి ఆశ్చర్యం, అనుమానం కూడా కలగడానికి దారితీసింది. అలా చేసిందంటే ఖచ్చితంగా ఆమెకి బాయ్ ఫ్రెండ్ దొరికాడని నీరజ ఊహించింది. సహజంగా ఆడపిల్లలకి ఉండే కుతూహలంతో అతను ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించింది కానీ ఇంతవరకు తెలుసుకోలేకపోయింది. ఈ లోపల గాయత్రి రోజు తండ్రితో కలిసి కాలేజ్‌కి రావడం, మధ్య మధ్య సాయంత్రాలు కూడా ఆయన్నే వచ్చి తీసుకువెళ్ళడం చూశాక ఆమె అనుమానం నిజమైంది. గాయత్రి బాయ్ ఫ్రెండ్‌తో తిరగడం ఆయన చూశాడని, అందుకే వెంట పెట్టుకొని వస్తున్నాడని రుడి చేసుకుంది. అనుకోకుండా ముందు రోజు ఇంటి దగ్గరగా ఉన్న సూపర్ మార్కెట్‌లో కోటేశ్వరరావుకి నీరజ కనిపించి విష్ చెయ్యడం, మాటల మధ్య గాయత్రి విషయం రావడం, తన అనుమానం నీరజ ఆయన ముందు కసిగా బయటపెట్టడం జరిగింది. ఆ రోజే గాయత్రి తల్లితో గొడవ పడటం, ఆ గొడవల్లో తన పట్ల ఆంక్షలు విధిస్తున్న తల్లిదండ్రులకి ఎదురు తిరిగి కాలేజ్‌కి ఒక్కతి వెళ్ళడంతో కోటేశ్వరరావు ఆఫీస్‌కి లీవ్ పెట్టి ఇంట్లో ఉండిపోయాడు. గాయత్రి కాలేజీ నుంచి రాగానే ఇవాళ నిలదీయాలి. ఎదురు చూస్తున్నాడు. అనుకోకుండా గాయత్రి అదే సమయంలో సాయంత్రం రమేష్‌ని కలుసుకొని ఆలస్యంగా ఇంటికి రావడం జరిగింది. గాయత్రి ఇంట్లో అడుగు పెట్టేసరికి తల్లి, తండ్రి చెరో కుర్చీలో నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఆ నిశ్శబ్దం పెద్ద విస్ఫోటానికి దారితీసే అగ్నిపర్వతం చుట్టూ అలుముకున్న వాతావరణంలా ఉంది. వాళ్ళనలా చూడగానే భయంతో ముచ్చెమటలు పోశాయి గాయత్రికి. కాళ్ళల్లో వణుకు మొదలైంది. అరచేతులు చెమటలతో తడిసిపోయాయి. అప్రయత్నంగా తన భూమిలోకి వంగింది. ఎక్కడ్నుంచి వస్తున్నావు? ఉరుముల్లా వినిపించింది ఆయన స్వరం. గాయత్రి బిత్తరపోతూ తల్లి మొహంలోకి చూసింది. సమాధానం చెప్పమన్నట్టు చూస్తుంది ఆవిడ. కా కా గాయత్రి పెదాలు దాటి సమాధానం వచ్చేలోగా కోటేశ్వరరావు కుడి చెయ్యి బలంగా ఆమె చెంప తాకటం, గాయత్రి కెవ్వుమనడం జరిగింది. భర్త అలా చెయ్యి చేసుకుంటాడని ఊహించని అన్నపూర్ణ గబల్న ఆయన చెయ్యి పట్టుకుంది. ఆయన అన్నపూర్ణని విదిలించి కొట్టి మరోసారి చెయ్యెత్తాడు. ఆవిడ గట్టిగా ఆయన చెయ్యి పట్టుకొని ఏంటండీ ఈ ఆవేశం? ఎదిగిన ఆడపిల్లని కొట్టకూడదు. ఊర్కోండి అంటూ గాయత్రి వైపు కోపంగా చూసి అంది. నీకు ఏం మాయరోగం వచ్చిందే? ఇట్లా తయారయ్యావు? ఎక్కడికి వెళ్ళి చచ్చావు? ఎవరితో తిరిగి వస్తున్నావు? చెప్పి తగలడు.
కళ్ళ నిండా నిండిన నీళ్ళు చెంపల మీదకి కారిపోతుంటే 2 చేతుల్లో మొహం దాచుకొని గదిలోకి పరిగెత్తి మంచం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది గాయత్రి. "వదులు నన్ను. ఇవాళ దాని సంగతి అటో ఇటో తేలిపోవాలి" సింహంలా గర్జించాడు కోటేశ్వరరావు. "ఏం తేలుస్తారు? మీరు ఎంత కొట్టినా అది నిజం చెప్పదు. చెప్పేదైతే తప్పు చెయ్యదు. దానికేదో అయ్యింది. దారి తప్పుతుంది. ఒకటే మార్గం. దానికి చదువు ఆపేసి పెళ్లి చెయ్యండి. అంతే" అంది అన్నపూర్ణ. కొన్ని నిమిషాలు నిశ్శబ్దం తాండవం చేసింది. తర్వాత కోటేశ్వరరావు స్వరం వినిపించింది. "అవును. అదే పరిష్కారం." వింటున్న గాయత్రికి గుండె మండిపోయింది. ఏడుపు ఉధృతంగా తన్నుకు రాసాగింది. "చదువు మాన్పిస్తారా? అంటే ఫ్రెండ్స్ ఉన్నంత మాత్రాన చదువు మానేయాలా ఆడపిల్లలు? మరి తన తోటి వాళ్ళు బోలెడు మంది ఫ్రెండ్స్‌తో పబ్‌లకు, రెస్టారెంట్‌లకు తిరుగుతున్నారు. వాళ్ళని కూడా వాళ్ళు చదువు మాన్పిస్తున్నారా? ఇంత చెడ్డ అమ్మా నాన్న ఎక్కడైనా ఉంటారా? అసలు తను పార్కుకి వెళ్ళినట్టు వీళ్ళకి ఎలా తెలుసు? నాన్న ఈ టైంకి ఇంట్లో ఎందుకు ఉన్నాడు? తన మీద కాపలా మానలేదా? ఇవాళ తను రమేష్‌కి కలుసుకున్నట్టు తెలిసిందా? ఎలా?" గాయత్రికి తన నిస్సహాయత మీద, బానిస బతుకు మీద ఎవగింపు కలగసాగింది. ఏంటి ఈ బతుకు? ఇప్పుడే పెళ్ళా? రమేష్ అన్నది నిజమే. అతను అన్నట్టే అమ్మా, నాన్న తనకి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళ నిర్ణయం ఇంక మారదు. ఎలా? ఏం చెయ్యాలి? గాయత్రి దుఃఖం ఆందోళనగా మారిపోయింది. ఎలా? ఈ ఆపద గట్టెక్కడం? పెళ్లి అప్పుడేనా? ఎవరన్నా చేస్తారా ఇలా? చదువు పూర్తయ్యాక కొంతకాలం జాబ్ చెయ్యాలి. తన సంపాదనతో సరదాగా ఎంజాయ్ చెయ్యాలి. బాయ్ ఫ్రెండ్‌లతో కొంతకాలం సరదాగా సినిమాలు, షికార్లు చెయ్యాలి. అప్పుడు పెళ్లి చేసుకోవాలి. అంతేకాని ఇప్పట్నుంచే పెళ్లి చేసుకొని, పిల్లల్ని కని, వాళ్ళని పెంచి పెద్ద చేసి, బాధ్యతల సుడిగుండంలో కొట్టుకుపోయి, జీవితమంటే ఇంతే అనే స్థితికి వచ్చేయాలి. ఆ తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు, పురుళ్ళు చూస్తుండగానే ముసలితనం వచ్చేస్తుంది. నో, అలా జరగకూడదు. జరగనివ్వను. గాయత్రి లేచి కూర్చుంది. ఏవేవో ఆలోచనలు. రమేష్ అన్నట్టు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే? ఎక్కడికి వెళ్ళాలి? రమేష్ తోటే వెళ్ళాలి. వెళ్తే అతను కూడా పెళ్ళి అంటూ వెంటపడుతున్నాడు. లేదులే. ఇప్పుడంటే ఈ ఆంక్షల వలన కలుసుకోలేకపోవడంతో అలా అంటున్నాడు కానీ, ఇద్దరూ కలిసి వేరే ఊరు వెళ్ళి చదువు కంటిన్యూ చెయ్యొచ్చు. చదువుకి డబ్బు కావాలి. తను పిల్లలకి ట్యూషన్ చెప్పగలడు. రమేష్ కూడా ఏదన్నా చేస్తాడు. ఎస్. వెళ్ళిపోవాలి. ఈ ఇంట్లో ఉంటే బతకాలని కూడా అనిపించదు. ఇంత భయంకరమైన బతుకు ఎలా బతకడం? వెళ్ళిపోవాలి. ఎలా? ఎలా? కార్తికేయ లోపలికి వచ్చాడు. గాయత్రి మంచం మీద నుంచి కదల్లేదు. కాసేపు చూసి కార్తికేయ తనకి కావలసిన వస్తువులు తీసుకొని హాల్లోకి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ వచ్చి అన్నానికి రమ్మంది. కదల్లేదు గాయత్రి. అన్నపూర్ణ దగ్గరికి వచ్చి పళ్ళు కొరుకుతూ అంది. వెధవేషాలు వెయ్యకుండా రా. ఆయన అసలే రావణాసుడు అయ్యాడు. చంపేస్తాడు. చేసిన రభస చాలు రా అంటూ రెక్క పుచ్చుకొని లాక్కెళ్ళింది. గాయత్రికి ఏడుపు, ఉక్రోషం, కసి, ఏమి చెయ్యలేని నిస్సహాయత తల వంచుకొని అన్నం కెలుకుతూ కూర్చుంది. ఆమెని పరీక్షగా చూస్తూనే భోజనం ముగించాడు కోటేశ్వరరావు. చెయ్యి కడుక్కొని గదిలోకి వెళ్తున్న గాయత్రి అన్నపూర్ణ స్వరం విని శిలలా నిలబడిపోయింది. నాన్నగారు అన్నయ్య గదిలో పడుకుంటారు. నువ్వు నాతో పడుకో. అంటే? అంటే ఇంకాస్త బలంగా, దృఢమైన రక్షణ గోడ కట్టడమా తన చుట్టూ? నీకే చెప్పేది. నా గదిలోకి వెళ్ళు హెచ్చరించింది అన్నపూర్ణ.
గాయత్రి తల తిప్పి చూసింది. కోటేశ్వరరావు ఆమెనే చూస్తున్నాడు. గబక్కున గాయత్రి తల్లి గదిలోకి వెళ్ళిపోయింది. సడన్‌గా గాయత్రికి నవ్వొచ్చింది. ఎందుకు వీళ్ళు తనని ఇంతగా కాపలా కాస్తున్నారు? వాళ్ళలా ప్రవర్తిస్తున్నందుకే తనకి పారిపోవాలనిపిస్తుంది. కొంచెం స్వేచ్ఛ ఇస్తే ఎంత బాగుంటుంది? కానీ ఇవ్వరు. చూస్తా ఎంతకాలం ఇలా కాపలా కాస్తారో! రెక్కలు వచ్చిన పక్షిని పంజరంలో బంధిస్తే ఏం చేస్తుంది? ఆ పంజరం ఊచలు విరిచి పారిపోయే అవకాశం కోసం ఎదురు చూస్తుంది. తనూ అంతే.